India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే అలర్ట్స్ జారీ చేశాయి. సో ఇప్పటికే తెలంగాణలో ఉన్న ఏవైతే ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయో గాంధీ కావచ్చు, చెస్ట్ హాస్పిటల్లో ఇప్పటికే పడక గదులు సిద్ధం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనతో పాటు చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మెహబూబ్ ఖాన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, మొదటి 3 వేవుల్లో గాంధీ హాస్పిటల్ కావచ్చు, చెస్ట్ హాస్పిటల్ కావచ్చు కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మరోసారి సబ్ వేరియంట్గా వస్తుంది. సో ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఎప్పుడైతే ఈ వేరియంట్ JN.1 వేరియంట్ వచ్చిందో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి స్టేట్ గవర్నమెంట్ నుంచి మా HOD దగ్గర నుంచి మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, ప్రిపేర్డ్నెస్ కావమని, మాక్ డ్రిల్స్ చేసుకోమని. సో అందుకని మేము నిన్న ఏం చేసామంటే స్టాఫ్ అందరినీ పిలిచి అలర్ట్ చేయడం జరిగింది. అలా స్టాఫ్ తర్వాత అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉన్నాయనేది ఈరోజు మాక్ డ్రిల్ వేసుకున్నాము. సో ఎన్ని బెడ్స్తో స్టార్ట్ చేయాలి, తర్వాత వెంటిలేటర్స్ ఏ పొజిషన్లో ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయా లేవా, లేకపోతే దానికి తగ్గట్టు మెడిసిన్స్, తర్వాత ఇంకా ఇన్స్ట్రుమెంట్స్, దానికి ఉపయోగపడే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ప్రొక్యూర్ చేసుకుంటున్నాము. దాదాపుగా 90% ఉన్నాయి, ఒక 10% ఉన్నాయి. ఇది ఈరోజు రేపటి లోపల అవి కూడా రెక్టిఫై చేసి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు కరోనా మూడు వేవ్స్ తర్వాత కూడా అనేక రూపంలో అవతరించింది. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వచ్చిందో ఇది ఎక్కువగా ప్రభావం ఉంటుందని కూడా వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. సో దీని ప్రభావం ఎంత మేరకు ఉంటుంది? అంటే సాధారణంగా ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా కానీ వైరస్ ఒకసారి వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చిన విరులెన్స్, అది సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా వచ్చేటప్పుడు దాన్ని విరులెన్స్ అంటాం. ఆ రోగాన్ని ప్రొడ్యూస్ చేసే పవరు తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఒకసారి ఈ మ్యూటేషన్స్ అంటాం, ఒకసారి సడన్గా ఒక వేవ్ సీరియస్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఇన్ జనరల్ 90% ఏంటంటే ఈ విరులెన్స్ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ఎండమిక్ కొన్ని పాయింట్స్. సో ఫస్ట్ ఏంటంటే పాండమిక్ అంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చింది, తర్వాత ఎపిడమిక్ అని ఉంటుంది, తర్వాత ఎపిడమిక్ అంటే కొన్ని కంట్రీస్లో కన్ఫైన్డ్. ఇప్పుడు ఏంటంటే ఎండమిక్లోకి వస్తుంది. అంటే ఎండమిక్ అంటే ఒక కంట్రీలో కొన్ని స్టేట్స్లో అది ప్రబలటానికి ఆస్కారం ఉంటుంది. అది అక్కడితో ఆగిపోతుందా, లేకపోతే వేరే స్టేట్స్ కూడా వెళ్తుందా, లేకపోతే మళ్ళీ కంట్రీ మొత్తం వస్తుందా అనేది చూసుకోవాలి. అలాంటి పరిస్థితి వస్తుంది అని అంచనా వేసుకున్న తర్వాతనే కొంత అలర్ట్నెస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వేవ్స్ సీరియస్గా ఉంటాయా, లేకపోతే ఎలా ఉంటుంది, స్ప్రెడ్ ఎలా ఉంటుంది అనేది ఇంకా ఒక 1 వీక్ 10 days వెళ్తే మాత్రం పూర్తిగా మనకు అవగాహన వస్తుంది. ఇప్పటికే కేరళలో దీని సివియర్ ఎక్కువగా ఉన్నది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది స్వాములు శబరికి వెళ్తున్నారు. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా? అదొకటేనండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా కొంతకాలం ఒక 4-5 రోజులు కాస్త ఇంట్లోనే ఉండి కాస్త ఇలాంటి బయటికి రాకుండా ఉండటం మంచిది. సెల్ఫ్ ఐసోలేషన్ ఉండటం మంచిది. తర్వాత ఇంకా ఎవరికైనా సిమ్టమ్స్ వస్తే వెంటనే వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకొని ఆ ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిది. సో దట్ ఏంటంటే మనం వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తుంది. సో ఈ సీజన్ కాబట్టి, అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న సీజన్ కాబట్టి వాళ్ళు పర్సనల్గా ఈ మెసేజ్ తీసుకొని ఈ సమాజానికి ఎలాంటిది రాకుండా ఉండాలి అంటే వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఇవి ఎక్కువగా ఏ ఏజ్ పైన ఎక్కువ ప్రభావం చూపుతుంది? ఏంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయి, వాళ్ళపైన ఇంకెక్కువ ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందా? అంటే యూజువల్గా ఏంటంటే ఎక్కడైనా కానీ ఇప్పుడు మనం ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో తప్ప అన్ని వేవ్స్లో కాస్త ఏజ్డ్ పీపుల్ మీదనే కాస్త ప్రభావం ఎక్కువ ఉంటుంది, 60-65 సంవత్సరాలు దాటిన తర్వాత. సెకండ్ ఏంటంటే వీళ్ళకి కోమార్బిడిటీస్ ఏదన్నా బీపీ కానీ, షుగర్ కానీ, కిడ్నీ జబ్బులు కానీ, క్యాన్సర్ వ్యాధులు కానీ, లేక ప్రత్యేకించి శ్వాసకోశ వ్యాధులు లైక్ టీబీ కానీ, తర్వాత బ్రాంకైటిస్, COPD, ఆస్మా ఇలాంటి వాళ్ళల్లో ప్లస్ చిన్నపిల్లలు వీళ్ళు కాస్త ఎక్కువగా ఎఫెక్ట్ కావడానికి ఆస్కారం ఉంది. అందులోని ఇది చలికాలం కాబట్టి ప్రత్యేకించి మాకు సంబంధించి శ్వాసకోశ వ్యాధులు సంబంధించి ఇవి ఆస్తమా, COPD కాస్త ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళలో కూడా సిమ్టమ్స్ వస్తాయి కాబట్టి వీళ్ళు కాస్త ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి సిమ్టమ్స్ ఇప్పటివరకు గుర్తించారు? అంటే ప్రస్తుతం మనకి ఎక్కువగా రాలేదు కాబట్టి సిమ్టమ్స్ మనం అక్కడ వేరే రాష్ట్రాల్లో ఉన్న పేషెంట్ల సిమ్టమ్స్ మనం చూడటమే కానీ దాదాపుగా సిమ్టమ్స్ 90% ఇంతకుముందు ఈ కరోనాకి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అలానే ఉన్నాయి. జ్వరం రావటం, దగ్గు, తర్వాత జలుబు, హెడేకు, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్
అలాంటివి వచ్చినాయి కాబట్టి ఆ సేమ్ అలాంటి సిమ్టమ్సే ప్రస్తుతానికి అక్కడ కూడా రికార్డ్ అవుతున్నాయి. ఇంకా ఈ ఉధృతం అయ్యే కొద్దీ ఏ ఆర్గాన్స్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తా అనేది ఇక తర్వాత వచ్చిన తర్వాత మాత్రం చెప్పగలను. ఇప్పటికైతే ఇవే సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ కూడా దాదాపుగా అప్పుడు కూడా అదే ఆ కరోనా ఫస్ట్లో వచ్చినప్పుడు ఆ సిమ్టమ్స్ కూడా దాదాపు 90% అట్లే ఉన్నాయి కాబట్టి ఇప్పుడుకున్న సిమ్టమ్స్ ఇవే. గాంధీ హాస్పిటల్కు ఇప్పటికే 50 పడకలు ఏర్పాటు చేశారు. చెస్ట్ హాస్పిటల్ ఎన్ని పడకలు ఏర్పాటు చేశారు అండ్ ఎంతమంది డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు? మా దగ్గర ఏంటంటే మొత్తం టోటల్ 303 బెడ్స్ ఉన్నాయి మామూలుగా. సో మాకు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ సీజన్లో మాకు ఎక్కువగా ఆస్తమా, సిఓపిడి కేసెస్ ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళని సపరేట్గా పెడుతున్నాము. పెట్టి ఇక్కడ ప్రస్తుతానికి మేము మేల్ పేషెంట్స్కి ఒక 10 బెడ్స్, ఫిమేల్ పేషెంట్స్కి ఒక 10 బెడ్స్ ఐడెంటిఫై చేశాము. అవి రెడీగా ఉంచుతున్నాము. మిగిలిన వాళ్ళని ఎఫెక్ట్ చేయకుండా ఎక్కువగా కేసులు వస్తే మాత్రం ఈ కరోనా గురించి ఈ బెడ్స్ స్ట్రెంత్ పెంచుతాము, తర్వాత వాళ్ళని తగ్గిస్తాము. సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఇబ్బంది రాకుండా ప్రస్తుతానికి 20 బెడ్లతో మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు జీనోమ్ సీక్వెన్సీ ఏమైనా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారా? మా దగ్గర లేదండి. మేము శాంపిల్స్ మరి గాంధీకున్న వేరే చోట పంపిస్తాము, అక్కడి నుంచి వాళ్ళు చేస్తారు. కానీ మాకు ఆ సెంటర్ ఏమి లేదు. సో ఇక్కడికి వచ్చిన పేషెంట్లే మేము ఆ టెస్టులు చేసి ఆ టెస్టులు ఇక్కడ నుంచి అక్కడ పంపించడమే తప్ప మాకు ఆ జీనోమ్ సీక్వెన్స్ కానీ అవన్నీ ఇక్కడ లేవు. మనం ఇప్పుడు ఈ వారం రోజుల్లో చూసుకున్నట్లయితే ఒకవైపు క్రిస్మస్ కావచ్చు, న్యూ ఇయర్, ఈ వేడుకలు ఉన్నాయి. ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలందరూ? అంటే ఇప్పుడు వస్తున్నాయి ఏంటంటే క్రిస్మస్ వస్తుంది, ఫస్ట్ ఇయర్ వస్తుంది, తర్వాత సంక్రాంతి కూడా వస్తుంది. సో ఈ పండుగలు ఏంటంటే దాదాపుగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో కాంగ్రిగేషన్ అంటే ఒకళ్ళనొకళ్ళు శుభాకాంక్షలు చెప్పుకునే పరిస్థితి కాబట్టి వీళ్ళంతా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మాస్క్లు వేసుకోవాలి. తర్వాత సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇవి అవసరం ఉంటే తప్ప, లేకుంటే వేరే చోటకి వెళ్ళి అక్కడ గంటలు అక్కడ గలపటం, తర్వాత అర్ధరాత్రి పూట వరకు ఉండటం మాత్రం మంచిది కాదు. సో మొత్తం మీద వచ్చే వారం రోజుల్లో మనకు ఎక్కువ గ్యాదరింగ్స్ అంటే దీని పట్ల ప్రజలందరూ అలర్ట్గా ఉండాలి. అండ్ వెంటనే సిమ్టమ్స్, దగ్గు, జ్వరం లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి టెస్టులు చేయించుకోవడం మంచిదని కూడా ఒకవైపు డాక్టర్లు అయితే సూచిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాంబతో కలిసి శిల్ప, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.